నీ కొడంగల్ని నీ సంగతి చూస్తాను అడిగున్నాడు హరీష్ రావు గారు తక్కువేం కాదు. నువ్వు సిద్దిపేటలో నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక రెడ్డివి, నేనొక రెడ్డి, నువ్వు ఒక రెడ్డివే. కానీ నీకు దమ్ము ధైర్యం ఉంటే సిద్దిపేటలో పోటీ చేయి. నీకు డిపాజిట్ వస్తే నేను కట్టుబట్టలతో వెళ్ళిపోతా, ఆంధ్రాకి వెళ్ళిపోతా. నిన్ను కొడంగల్ ఓడగొట్టడానికి హరీష్ రావు గారు ఒక పథకం ప్రకారంగా ఉంటాడు ఆయన తప్ప నీ లెక్క చిల్లర బుల్లర మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. హరీష్ రావు చాలా మేధావి. నేను నిజంగా ఒక మాట చెప్తా, నాకంటే హరీష్ రావు గారు నాకంటే ఒక 5-6 ఏళ్ళు చిన్నోడు, చాలా 5-6 ఏళ్ళు చిన్నోడు ఉద్యోగంలో మేము పనిచేసినప్పటి నుంచి. కానీ అంత తెలివికల నాయకుడు, అంత హోదా కలిగినటువంటి వ్యక్తి. ఆయన ముఖంలో అట్లే ఉంది, ఆయన గుణం అట్లే ఉంది హరీష్ రావు గారి. ఇక్కడ కాదు, నేను మొన్న నా దోస్తులు కూడా కరీంనగర్లో, ఖమ్మంలో అన్ని మొన్న పెళ్లి పోయినా నా దోస్తులు అక్కడ సర్పంచులు, పాత సర్పంచులు. అదివరకు ఏమన్నా మొత్తం కాంగ్రెస్ అయినారు. ఇప్పుడేమందిరా అంటే కాంగ్రెస్ అంటే ఏం లేదన్న తరిమి కొడతారన్న మమ్మల్ని. మొత్తం గులాబీ హరీష్ రావు, కేసీఆర్ అది వల్ల చెప్తాను. అంటే ప్రజలకు తాకితే బోడ్స్ వస్తుంది, తడిసినాక గుడిసే తప్పుతాం.